నా ట్రైన్ దిగిపోయండి. దిగిపోయి ఇది ఉంటాయి కదండి సార్, లిఫ్ట్ లాగా, అది మెట్లు ఆ స్టేషన్ దగ్గర. అది నేను ఎక్కనండి, అసలు ఎక్కడ ఎక్కను, నా భయం, పడిపోతానని భయం. ఇతరేమో ఇతరుల నుంచి మరి దెయ్యమేమో తొందర పెట్టింది, ఎక్కువ ఎక్కువ త్వరగా వెళ్ళిపోదాం అనేసి. అంతేనండి, పడిపోయాను సార్ నిన్న. అయ్యో, స్టేషన్ లో పడిపోయారమ్మా? మెట్ల మీదండి, మెట్ల మీద పడిపోయాను. ఇంకా ఈ కాళ్ళు రెండు కూడా పట్టేసినాయి, నాకు ఇంకా లాగేసినాయి, అసలు ఎగలేపోయాను. నిన్నంతా రెస్ట్ చేయనండి, అలా ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం కొంచెం మోకాళ్ళు వేస్తే తగ్గింది. మీ సన్నిధికి రావడానికే తగ్గింది, దేవుడిని ప్రార్థన చేసుకోవడానికి అన్నిటితో. ఇక్కడ మీరు అభిషేకం మిమ్మల్ని తాగుతుంది, అది స్వస్థత ఇస్తుంది, తేలికిస్తుంది అని అన్నారండి. అప్పుడు గొప్ప అగ్ని అభిషేకం ఫుల్ గా నాకు తాకిందండి. దేవుడు తాకి రెండు కాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయమ్మా, చాలా ఫ్రీ ఫ్రీగా అయిపోయింది, బాడీ ఫ్రీ అయిపోయిందండి. దేవుడు గొప్ప మిరకలు చేశారు వచ్చినందుకు. చాలా బాధ దుఃఖంతో వచ్చాను. సైతాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమ్మా, ఏ ప్లాట్ఫామ్ అమ్మా? అది కాచిగూడ సార్. కాచిగూడ, రైట్. స్టేషన్ లో కూడా దయ్యాల్ని బంధించాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు అభిషేకం వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నొప్పి తగ్గిందండి. సాక్ష్యం బట్టి ప్రభు మహిమ కలుగాక, ప్రభావాలు ఆయనకి చెల్లును గాక. అయితే అయ్యగారికి మరి అమ్మగారికి ఈ యొక్క మినిస్ట్రీకి ఎంతో మరి దేవుడి పేరట వందనాలండి. మేము కిందటి నెలలో అంటే సంవత్సరం నుంచి ఇప్పుడు అక్టోబర్కి సంవత్సరం అండి, అక్టోబర్ నుంచి అక్టోబర్ వరకు మేము చాలా అద్భుతాలు పొందుకున్నాం, చాలా కార్యాలు మరి జరిగించారండి యేసయ్య మీ ద్వారా. మాకు మరి ఎన్నో అద్భుతాలు చేశారండి. మరి దాన్ని నిజంగాను అసలు ఏ విధంగా అంటే నేను ప్రతిసారి చెప్పినది తక్కువేనండి. నేను కూడా చాలా మందికి నేను ఈ యొక్క మినిస్ట్రీ గురించి చెప్తున్నానండి. మరి మాకు ఇక్కడ హైదరాబాద్ వస్తే ఇంకా చాలా వరకు మేము ఇదే మేలు పొందుకుంటామని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు జరిగిన ఆ మిరకలు ఏంటంటే, నాకు నేను నిన్న మా ఆయన గారు మొన్న అక్కడ పడిపోయారండి మెట్ల మీద. ఇంకా అతనిలోని దురాత్మ ఏం చేసిందంటే నన్ను చాలా బాధ పెట్టిందండి. ఈ 10 రోజుల్లోనే 27 మీరు వెళ్ళి వచ్చాకే ఇంకా 6 రోజుల్లోనే నాకు చాలా ఇబ్బంది పెట్టింది. అయితే నాకు జస్ట్ వర్షం పడుతుంది కదా, బట్టలు తెమ్మని అంతేనండి. సడన్ గా అతనిలోకి అది స్పిరిట్ ఎంటర్ అయిపోయి బ్లేడ్ తీసుకొచ్చేసిందండి. ఇంట్లో షేవింగ్ బ్లేడ్ పట్టుకొచ్చాడు, తీసుకొచ్చేసి కోసేస్తా నిన్నే చాలా ఇబ్బంది పెట్టిందండి. నేను ఒక్కటే అలా బెత్తరపోయి వేసే అనుకుంటా ఉన్నానండి. కాసేపుడు కూలయ్యారు. ఈలోగా మాకు దేవుడు గొప్పగా మరి ఆ పాప మా కాల్లో టికెట్ తీశారండి హైదరాబాద్ రావడానికి. నిజంగా అనుకోకుండా వచ్చాం. ఇది మాత్రం దేవుడే చేశారు మాకు గొప్ప మిరకలు. లేకపోతే ఇంకెన్ని చూసేదా అంటే మీ ఆయనలోకి దురాత్మ వచ్చేసి పడిపోయాడు. మీరు బట్టలు తెమ్మని చెప్పగానే ఆ దయ్యం లోపలికి వచ్చేసి బ్లేడ్లు పట్టుకొచ్చి నీ గొంతు కోసేస్తా, పిసికేస్తా అని చెప్పింది. అవునండి, చాలా ఇబ్బంది పెట్టింది, నాకు భయపెట్టింది. అయితే దేవుడు గొప్పగా నాకు మరి ఆ రోజు రక్షించారండి. ఏమి జరగకుండా బిడ్డలు ఎవరు లేరండి అసలు. అలాంటి స్థితిలో నాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాపాడారండి. ఇక్కడికి వచ్చాం, నిన్నే వచ్చాండి ఉదయం. వచ్చిన తర్వాత మరి పిల్లలు ఏమంటారని చాలా నేను ప్రార్థనలోనే ఉన్నానండి, ఎక్కువగా ప్రార్థనతోనే వస్తున్నాను. మీ చర్చికి రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళలేనండి, అసలు వెళ్ళకూడా. అలాంటిది నాకు నిన్న ట్రైన్ దిగిపోయండి. దిగిపోయి ఇది ఉంటాయి కదండి సార్, లిఫ్ట్ లాగా, అది మెట్లు ఆ స్టేషన్ దగ్గర. అది నేను ఎక్కనండి, అసలు ఎక్కడ ఎక్కను, నా భయం, పడిపోతానని భయం. ఇతరేమో ఇతరుల నుంచి మరి దెయ్యమేమో తొందర పెట్టింది, ఎక్కువ ఎక్కువ త్వరగా వెళ్ళిపోదాం అనేసి. అంతేనండి, పడిపోయాను సార్ నిన్న. అయ్యో, స్టేషన్ లో పడిపోయారమ్మా? మెట్ల మీదండి, మెట్ల మీద పడిపోయాను. ఇంకా ఈ కాళ్ళు రెండు కూడా పట్టేసినాయి, నాకు ఇంకా లాగేసినాయి, అసలు ఎగలేపోయాను. నిన్నంతా రెస్ట్ చేయనండి, అలా ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం కొంచెం మోకాళ్ళు వేస్తే తగ్గింది. మీ సన్నిధికి రావడానికే తగ్గింది, దేవుడిని ప్రార్థన చేసుకోవడానికి అన్నిటితో. ఇక్కడ మీరు అభిషేకం మిమ్మల్ని తాగుతుంది, అది స్వస్థత ఇస్తుంది, తేలికిస్తుంది అని అన్నారండి. అప్పుడు గొప్ప అగ్ని అభిషేకం ఫుల్ గా నాకు తాకిందండి. దేవుడు తాకి రెండు కాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయమ్మా, చాలా ఫ్రీ అయిపోయింది. చిన్నదే మోకాలు, ఇప్పుడు మోకాలు దెబ్బ తగలడం వల్ల ఇది ఒక్కటే ఉంది, అన్ని ఫ్రీగా అయిపోయింది, బాడీ ఫ్రీ అయిపోయిందండి. దేవుడు గొప్ప మిరకలు చేశారు వచ్చినందుకు. చాలా బాధ దుఃఖంతో వచ్చాను. సైతాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అమ్మా, ఏ ప్లాట్ఫామ్ అమ్మా? అది కాచిగూడ సార్. కాచిగూడ, రైట్. స్టేషన్ లో కూడా దయ్యాల్ని బంధించాలి. ఇప్పుడు మీకు ఇప్పుడు అభిషేకం వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నొప్పి తగ్గిందండి. సాక్ష్యం బట్టి ప్రభు మహిమ కలుగాక. మీరు సాక్ష్యం చెప్పారు. పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే, సాపలో చూసినప్పుడు మీ పిల్లలు ఎవరో ఒకరు ఏదో చూస్తున్నారు, గూగుల్లో చూస్తున్నారు, ఫోన్ చేసి ఏదైనా హౌస్ దొరుకుతుందా, అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరుకుతుందా, ఏదైనా తక్కువ రేటు దొరుకుతుందా అని చెప్పేసి ఎవరితో మీడియా
క్రియేటర్స్ తో డిస్కషన్ చేస్తున్నారు. ఎవరమ్మా డిస్కషన్ చేసేది? ఎవరమ్మా? పెద్ద బాబు సార్. మీ పెద్ద బాబు ఏదైనా ఫ్లాట్, ఏదైనా అపార్ట్మెంట్ ఫ్లాట్ అనుకుంటున్నారమ్మా? ఎస్ అనుకుంటున్నా. వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎస్ కొంచెం తక్కువ రేట్లో వచ్చేదానికోసం చూస్తున్నారు. అయితే ఎస్ నేను ఇచ్చే మీరు అనుకోండి, సాక్ష్యం చెప్పుకుంటా అనుకోండి, ఎస్ త్వరలోనే మీ బాబు ఎస్ తక్కువ రేటుకి ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరుకుతుంది. సొంత ఫ్లాట్ లోకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. అవునమ్మా? ఇప్పుడు కిరాయి దాంట్లో ఉంటున్నారు. సొంత ఫ్లాట్ లోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. నేను ప్రాప్స్ రిలీజ్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. అది జరుగుతుంది. మీరు గట్టిగా అనుకోండి, సాక్ష్యం చేత ప్రభు అనుకోండి, మీరు సాక్ష్యం రాబోతున్నారు. గాడ్ బ్లెస్.